గర్భం దాల్చడం, ప్రసవానంతర కాలం అనేది స్త్రీ జీవితంలో చాలా సవాలుతో కూడుకున్న సమయం. ఈ విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే. అయితే మొదటిసారి ప్రెగ్నెంట్ అయితే ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే డౌట్స్ చాలామంది అమ్మాయిల్లో ఉంటాయి. మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మొదటిసారి తల్లి అవుతున్నప్పుడు శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా చాలా కొత్త సవాళ్లను, మార్పులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్తగా తల్లులు అవుతున్నవారు తమ బేబీలను హెల్తీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వీటి గురించి ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అయితే మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అభివృద్ధి చెందుతున్న శిశువు చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం కారణంగా మొదటిసారి తల్లులకు సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరం. తక్కువ ద్రవ స్థాయి గర్భస్రావం లేదా పుట్టుకతో వచ్చే లోపానికి దారితీస్తుంది. అంతేకాకుండా ప్రసవాన్ని క్లిష్టతరం చేస్తుంది. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు మీకు అలవాటుపడిన దానికంటే ఎక్కువ ద్రవాలు తీసుకోవాలి. లేదంటే మీరు డీహైడ్రేషన్కు గురయ్యే అవకాశముంది. ఇంకా తగినంత నీరు తాగడం వల్ల కీళ్లవాపు తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్లను బయటకు పంపేస్తుంది. గర్భధారణ సమయంలో, ముఖ్యంగా మొదటి త్రైమాసికంలో అలసట సాధారణం. కాబట్టి నిద్ర చాలా అవసరం. మీ బిడ్డ పుట్టిన వెంటనే మీరు సరిగా విశ్రాంతి తీసుకోలేరు. కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా న్యాప్స్ తీసుకోవాలి. వ్యక్తిగత జీవితంలో ఒత్తిడిని తగ్గించడానికి మధ్యాహ్నం నిద్రపోండి. రెగ్యులర్, మితమైన వ్యాయామం చేయడం వల్ల మీరు నార్మల్ డెలివరీ చేసే అవకాశాలను పెంచుతుంది. ఉదాహరణకు మీరు నడక, సైకిల్ తొక్కడం లేదా తోటపనిని చేయవచ్చు. అదనంగా తక్కువ ప్రభావమున్న వ్యాయామం చేయడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతేకాకుండా మానసిక స్థితి మెరుగుపడుతుంది. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.